ఓకే. హాయ్, నేను మీ క్యాట్ బాబు. మొన్న రీసెంట్గా ఒక వీడియో పెట్టా. అందులోని కొంతమంది నేను ప్రొఫెసర్ని, డాక్టర్ని అని చెప్పుకునే దరిద్రుల కోసం చూపిస్తూ 3వ తరగతి చదివిన ఒక వ్యక్తి, ఆటోరాజు అనే వ్యక్తి, ముందంతా తన జీవితం ఎలా ఉన్నా సరే తర్వాత క్రీస్తుని అంగీకరించి క్రీస్తులో నడవబడి పేదవారికి, అభాగ్యులకి సహాయం చేస్తూ ఆయన ఒక స్టేజ్కి వచ్చారు. దానికోసం చెప్పిస్తూ అలాగే ఆయన వెనకున్నది ఎవరు అని ఆయనే చెప్పాడు. నా హీరో ఎవరంటే యేసుక్రీస్తు గారు అని. ఆ వీడియో చేసిన తర్వాత ఒక మతోన్మాది, ఆయన అందరూ కూడా లల్లి ఆంటీ లల్లి ఆంటీ లల్లి ఆంటీ అంటుంటారు. ఎందుకంటే ఆ యాసాలు అలా ఉంటాయి. మరి అన్నీ అబద్ధాలే, ఎక్కడ కూడా ఇది నిజం చెప్పాడు రా బాబు అని ఉండదు. వీడికి ఈ రోజు నుంచి నేను ఇంకో పేరు పెట్టబడుతున్నా. అదేంటంటే దొడ్డి పురుగు. ఈ దొడ్డి పురుగుడు ఏమని మాట్లాడాడంటే, ఒకసారి వాడు మాట్లాడిన దానికి నేను మాట్లాడతా, అంటే వాడు వేసిన కౌంటర్కి నేను ఎన్కౌంటర్ చేస్తాను అనమాట. ఒరే దొడ్డి పురుగు, లలిత్ కుమార్గా నీకు ఈరోజు గట్టిగానే ఉంటుంది, కాసుకో మరి. నిన్నగాక మొన్న ఒక వీడియో చేస్తూ ఆ వీడియోలో ఒక పెద్ద ఆయన గురించి మాట్లాడుతూ ఇంకొక వేరే ఇద్దరు పెద్ద మనుషుల గురించి, మా భాస్కర్ రాజు గారి గురించి, ముదిగొండ గారి గురించి మాట్లాడుతూ కుక్క వాగుడు వాగాడు. అమ్మో, పెద్ద మనుషులాట. ఈడే శాతకిచ్చి ఫంక్షన్ చేశాడు వాళ్ళకి. ఒరే, పెద్ద మనుషులంటే నిజాన్ని మాట్లాడాలి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి, లేనిదాన్ని చెప్పేవాడు పెద్ద మనిషి ఏట్రా, యాప్రసి దొడ్డు బురుగ్గా. నేను ఆడక్కడ ఏం చెప్పాడు, లాజర్ గారి సహోదరి ఎవరంటే క్రీస్తు తల్లి మరియా అన్నాడు. ఒరే నక్క, మొసలి కుక్క అని చెప్పి అది కాదురా, బైబిల్లో ఉన్నది ఇదిరా, ఆ మరియ వేరు ఈ మరియ వేరురా అని నేను చెప్పడం జరిగింది. అప్పుడు నీకు ఆడు పెద్ద మనిషి అయ్యారా, చెప్పరా దొడ్డు పురుగ్గా. బైబిల్లో లేని వాటిని చెప్తూ ఆడి మట్టుకోడు ఆడు కలపలను ఊహించేసుకొని మాట్లాడేస్తుంటే, ఒరే ముసలనక్క అది కాదురా, ఇదిరా కరెక్ట్ ఆన్సరు, ఇదిగో బైబిల్లో ఉన్నది అని చెప్పి వాడు చూపించా. ఆడితో పాటు పక్కన హెలిప్యాడ్ ఒకడు ఉన్నాడు కదా, బొర మీద హెలికాప్టర్ ల్యాండ్ అయిపోద్ది, అంత ఉంటుంది పైన. ఆడు వచ్చి నేను డాక్టర్నే, బొక్కల డాక్టర్నే అనుకోటి చెప్పుకున్నాడు. ఆడు కూడా వచ్చేసి ఆ పిచ్చోడు ఏదో వాగుతుంటే వీడు పక్క అవును అవును అవునవును అంటుండు పక్క నుంచి వచ్చి కూర్చొని. వాళ్ళిద్దరికి దరువేశా. ఆ తర్వాత నీ దగ్గరికి వచ్చా. వాళ్ళని ఏమంటున్నావురా, పెద్ద మనుషులా ఏదో మాట్లాడారు. ఈ విషయంలో వాడన్నది రైట్ అని, నేనన్నది తప్పని నువ్వు నిరూపించగలవా దొడ్డు పురుగ్గా? ఎరా దొడ్డు పురుగా, మరే నిరూపించమ్మా. మరే యేసుక్రీస్తు గారు చనిపోయిన వారు లేపిన లాజర్ గారు ఆయన సహోదరియే క్రీస్తు తల్లి మరియమ్మని, లాజర్ గారు ఈయనకి మేనమామ అవుతాడని, యేసుక్రీస్తు గారు ఆయనకి మేనలుడు అవుతాడని నువ్వు నిరూపించాలరా దొడ్డు పురుగ్గా. వాళ్ళన్నది నిజమని, నేను అన్నది చెప్పింది అబద్ధమని నువ్వు బైబిల్ ద్వారా నిరూపించాలా. అప్పుడు వాళ్ళని పెద్ద మనుషులో లేదంటే పెద్ద మనుషులో అర్థమైపోద్ది. నెక్స్ట్ వాళ్ళతో పాటు నన్ను కూడా లాగాడు. నన్ను లాగుతూనే ఈ పంది క్యాట్ బాబు గడు ఏమంటాడు అంటే, ఎలా నేను ఒగ్గేసినావు అనుకుంటున్నావా, లేదు లేదు నేను నిన్ను పట్టుకునే ఉన్నా అంటున్నాడు. పట్టుకోరా, వచ్చి నన్ను కాతే నాది పట్టుకో, ఎవడొద్దన్నాడు నిన్ను. ఆహా, బూతు మాట్లాడుతుంది నిడే. అబ్బా, బాగా అలవాటు ఉన్నట్టుంది. ఎవరెవరుతున్నా ఎవరెవరితో అలవాటు ఉందో లేదా నువ్వు ఎక్కడ చూసో నేను చెప్తాను చూడు. మొన్న ఈ మధ్యన నేను ఒక వీడియో చూసా. ఆ వీడియోలో మన సాంబశివరావు అన్నగారు ఒక దీనికోసం మాట్లాడారు. అదేంటంటే శివుడు, అగ్నిదేవుడు వారి రాసలీలలు. మొగుడు మొగుడు రాసలీల దరిద్రుడా, ఎవరో దొడ్డు పురుగ్గా. ఆ పుట్టుకోడాలు ఏంటి ఇంకొద్దే, ఇంక తర్వాత ఇవన్నీ కూడా మీ శివుడు అగ్నిదేవుడు చేసుకున్నారు. ఒకసారి చూస్తావా శివుడు? ఇది పద్మపురాణం సృష్టికాండం 44వ అధ్యాయం 125 నుంచి 127 శ్లోకాలు అనమాట. ఇది ఇంకా భయంకరమైన జుగుప్సాకరంగా ఉంటుంది. ఇది ఆల్రెడీ మన షార్ట్ ఫిల్మ్లో కూడా నేను ఈ విషయాన్ని చెప్పాను అనమాట. చూడండి ఇక్కడ ఏమని ఉంటుందంటే, శివుడు తన భార్య అయినటువంటి పార్వతీదేవితో రతి జరుగుతున్నప్పుడు ఈ అగ్ని హఠాత్తుగా వస్తాడనమాట. వచ్చినప్పుడు అప్పటికే శివుడు తన యొక్క భార్యతోటి సెక్స్లో పాల్గొని సగం వీర్యాన్ని ఆమె వేణులో వదులుతాడు. మిగిలినటువంటి సగం ఉంటుంది, ఇది వృధాగా పోకూడదు, నువ్వు వచ్చి ఆ వీర్యాన్ని తాగు అని బలవంతంగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే అగ్ని మీద అత్యాచారం చేసినట్టే శివుడు.
అగ్నిదేవుడి మీద అత్యాచారం చేసి శివుడు ఏం చేశాడంటే తన పురుషాంగాన్ని అతని నోట్లో పెట్టి వీర్యాన్ని వదులుతాడు. చూడండి ఒకసారి, దీని శ్లోకం ఇచ్చాను ఇక్కడ, సాంస్క్రిట్ శ్లోకాన్ని ఇచ్చాను, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇచ్చాను, అలాగే తెలుగులో కూడా ఇక్కడ నేను పెట్టాను. చూడండి, శివుడు ఇలా పలికినాం, నేను పార్వతీదేవితో సెక్స్ చేస్తున్నప్పుడు నా వీర్యాన్ని ఆమె యోనిలో వదులుతూ ఉండగా నువ్వు చిలక రూపం ధరించి హఠాత్తుగా వచ్చావు. సగం వీర్యం పార్వతీదేవి యోనిలో వదిలాను, మిగిలిన సగం వీర్యం అలాగే ఉంది. ఇప్పుడు నువ్వు వచ్చి నా వీర్యాన్ని త్రాగుమని అగ్నిదేవుడితో శివుడు పలికెను. అప్పుడు శివుడు తన పురుషాంగాన్ని అగ్ని నోటిలో పెట్టి వీర్యాన్ని త్రాగించాడు. ఆ విధంగా అగ్నిదేవుడు శివుని యొక్క మిగిలిన వీర్యాన్ని తాగాడు. కంపరం ఒరే దొడ్డు పురుగ్గా, నువ్వు ఎలాంటి అడగాల్సింది నన్ను కాదు, నీ అగ్నిదేవుడినో శివుడినో అడిగేవనుకో, వాళ్ళు చేసుకునేది నీకు చేసేస్తారు, లేదంటే నీతోనే చేయించేస్తారు. ఏంటి అంత దరిద్రమైన కళలు నట్టుకొని అయ్యో నా వీడియో ఆడవాళ్ళు ఎవరైనా చూస్తారు, ఇదంతా బాగోదు, తప్పు కదా అని అనడం లేదు. ఎరా నిన్ను పట్టుకుంటానంటే నీ జుట్టు పట్టుకొని ఈడ్చి నడి రోడ్లో నిలబెడతామని, అర్థమైందా? ఎప్పుడు చూసినా పట్టుకోనగానే వెళ్ళిపోయి ఎవడొకటి పట్టించుకుంటావు ఆడడు నువ్వు. అగ్నిదేవుడు శివుడు ఎలా అయితే కంపరం చేశారో నువ్వు కూడా మీ అగ్నిదేవుడినో శివుడినో అడిగావనుకో, వాళ్ళు నీ దగ్గరికి వచ్చి నీతో కంపరం చేస్తారు, లేదంటే నువ్వే వాళ్ళకి కంపరం చేద్దు. కానీ ఏంటి ఎలాంటి ఏమైనా ఉంటే వాళ్ళని అడుక్కో, మమ్మల్ని అడిగావనుకో, అర్థమైందా? అర్థమైతే ఉంటుందిలే. నెక్స్ట్, నువ్వు పేరుకి పిల్లి పొంక వేసుకున్నా నువ్వు పందివన్న విషయం ఊరు మొత్తానికి తెలిసిపోయింది. నీ నోట్లో ఉండేది నిండా పెంట అని అందరికీ అర్థమైపోయింది. ఆహా పందికాటండి. ఓరా దొడ్డు పురుగ్గా, నాకొకటి నవ్వు వచ్చేస్తుందిరా. నన్నే నువ్వు పంది అన్నావంటే నీ పక్కన ఉన్నాడు చూడు, మరి ఇంక ఈ నెల ఊహించుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదురా దొడ్డు పురుగు. సరే నువ్వు పంది అని అన్నావు కాబట్టి పంది నోట్లో పెంట గంట ఏదో అన్నావు కదా, ఇప్పుడు దానికి ఒకటి చెప్తా. పంది అంటే వరాహం అని అర్థం, అవునా? అంటే వరాహం నోట్లో ఏముంది? పెంట ఉంది. ఈ అంటాడు కదా, మరి వరాహం నోట్లో పెంట ఉంది. ఈ వరాహం ఎవరో అని ఆలోచిస్తే ఈడు దేవుడు, ఈ దొడ్డు పురుగు కూడా ఉన్నాడు కదా, ఆ నమ్మే దేవుడే ఆ వరాహం అనమాట. అంటే నువ్వు నన్ను వరాహ కాటు అని అన్నావు, అవునా? అంటే నేను నీకు దేవుడిని అనమాట. ఒకవేళ నువ్వు అలా ఆలోచిస్తే, నువ్వు అలా అనుకుంటే నేను నీకు దేవుడిని. ఏంటే వచ్చి కాలు దండం పెట్టుకోరా. వాళ్ళిద్దరి సంగతి చూశాక నీ దగ్గరకు వచ్చా. నువ్వేటన్నా మా ఆవుల అదొంతది ఇదొంతది అమ్మ బాబోయ్ అయ్యి బాబోయ్ అనుకొని ఓ తగ్గ సిందులేసో అటు ఇటున. తర్వాత మీ గరికపాటి గారు మళ్ళీ అంటున్నా గాలి తీశారు. ఎలా అంటే ఆవులో దేవుడేటరా బాబు అని అంటే, అది నీకు గాలి తీసినట్టయితే నేను దాన్ని నీకు చూపించగానే నువ్వు బగ 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 మండిపోయి పాపం ఒక స్టేట్మెంట్ ఇచ్చావు. అదేంటంటే మేము దేవుణ్ణి ఎలాగైనా ఆరాధిస్తాం, కొంతమంది అందులో చూస్తారు చూడకపోవచ్చు, గరికపాటి గారు కూడా చూస్తే చూస్తారు లేదంటే లేదన్నట్టుగా మాట్లాడో ఒకసారి చూడమ్మా. ఈరోజు గరికపాటి గారు ఏదో ఉద్దేశం చెప్పారు అంటున్నావు. ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారో నీకు అర్థం కాదు. గోమాతకి కలుగుతున్న ఇబ్బంది పేరుతో, భక్తి పేరుతో గోమాతని ఇబ్బంది పెడుతున్న వాళ్ళకి చెప్పారు. లేదు ఒకవేళ ఆయనకి నిజంగానే గోమాత విషయంలో అటువంటి దృక్పథమే, అటువంటి ఆలోచనే ఉంది అని అంటే ఉన్న నష్టమేం లేదు. సనాతన ధర్మం అంటేనే బహుదేవతారాధనతో పాటు బహువిధారాధన. ఎవరికి నచ్చిన ఆరాధన వాళ్ళు చేస్తారు. కొందరు సగుణోపాసన చేస్తే కొందరు నిర్గుణోపాసన చేస్తారు, కొందరు సాకారోపాసన చేస్తే కొందరు నిరాకారోపాసన చేస్తారు, కొందరు ఏకేశ్వరోపాసన చేస్తే కొందరు బహుదేవతారాధన చేస్తారు. ఎవరి ఆరాధన పద్ధతి వల్ల ఎవరికి నొప్పి లేదు. ఇక్కడ నాకు క్వశ్చన్ ఏంటంటే, ఎంతకీ ఆవులో దేవుణ్ణి చూస్తారా చూడరా మీరు? గరికపాటి గారు చెప్పింది నిజమా కాదా? అయితే అవునని చెప్పాలి, లేదా కాదని చెప్పాలి. ఉంటే ఉంటారు లేకపోతే లేదు అని అంటే ఒక స్టాండర్డ్ లేదట్రా మీకు? అంటే మీకు నచ్చినట్టు అది చేసుకెళ్ళిపోతారు అనమాట. మళ్ళీ చెప్తున్నా, నీ గాలి తుస్సని తీశారు. ఎవరంటే గరికపాటి గారు. ఆయన లాస్ట్లో ఒక మాట అన్నాడు, ఏమన్నాడు చూడు, గోవు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం అంత అజ్ఞానం ఇంకోట్లేదు, చర్చకు సిద్ధం. అది చర్చకు సిద్ధం అంట. ఓ పంచే, నువ్వు ఆయనతో చర్చకు సిద్ధపడు, లేదంటే మీ ఇద్దరు కలిసి మా చర్చకు వచ్చేయండి ఆదివారం. తర్వాత దానికి వెళ్దాం. నీ పేరే ఒక బూత్ పేరు, మరుగుదొడ్డిగా. అది మరుగుదొడ్డి అంటావేట్రా దొడ్డు పురుగు. ఒరే దొడ్డు పురుగు, మళ్ళీ చెప్తున్నా, ఆల్రెడీ నేను ఈ పేరు మీద ఒక వీడియో చేశా.
నువ్వు అన్నదానికి. అసలు జాన్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, అసలు జాన్ అనే పదానికి అర్థం ఏంటి, జాన్ అని కొడితే మీనింగ్ డిక్షనరీలోని ఎందుకు మరుగుదొడ్డిగా చూపిస్తుంది అని నేను చెప్పా. ఎందుకంటే ఆ మరుగుదొడ్డి విధానాన్ని కనిపెట్టింది జాన్ హరింగ్టన్. ఆ శాస్త్రవేత్త దాన్ని కనిపెట్టాడు కాబట్టి ఆ విధానానికి గుర్తుగా ఆయన పేరుంది. అంతే తప్ప జాన్ అనే అసలైన పదానికి హిబ్రూ భాషలోకి వెళ్తే దయగల దేవుడు అని అర్థం. ఏరా, దీన్ని బట్టి నీకు ఆల్రెడీ చెప్పాను. ఒక్కసారి నా పాత వీడియో ఒకసారి చూడమ్మా. దానికి గ్రంథాల్లోని మీ దాంట్లో ఏటేటి అర్థాలు ఉన్నాయో, అసలు రాము అంటే అర్థం ఏంటి, ఒక స్త్రీ అని అర్థం అట, లేదా వ్యభిచారానికి సిద్ధంగా ఉన్న స్త్రీ అని అర్థం అట, రాము అంటే కుష్ఠోడు అని అర్థం అట. కావాలంటే నా పాత వీడియో ఒకసారి ప్రూఫ్స్ తో సహా పెట్టని చూడమ్మా. నువ్వు చెప్పిన విధానాన్ని నేను ఇప్పుడు చూపిస్తున్నా. ఒక డిక్షనరీలోకి వెళ్ళి జాన్ అనే పదానికి బాత్రూమ్ అని ఉంది కాబట్టి హనీ జాన్సన్ గారిని జాన్ అనే పదం వచ్చింది కాబట్టి మరుగుదొడ్డి పుత్ర అని పిలుస్తున్నాం. ఇప్పుడు నీలాగే నేను గూగుల్లో వెతకడం మొదలు పెట్టా. రామ అనే పదానికి గూగుల్లోని తెలుగు నిఘంటువులో వచ్చిన అర్థం ఏంటంటే, రామ అనే పదానికి తెలుగు నిఘంటువులో రమించునట్టి ఆడది, ఇంకొకటి ఆడదని కూడా ఉంది, ఇంకొకటి కుష్టము అంటే కుష్టి అని ఉంది, ఇంకొకటి చూస్తే ఏ ఉమెన్ స్త్రీ, ఏ బ్యూటిఫుల్ ఉమెన్ స్త్రీ అని ఉన్నది. రామ అనే పదానికి నెట్ లో ఈ అర్థాన్ని నాకు చూపిస్తుంది. అంటే నువ్వు చూపించిన దారిని బట్టి, నువ్వు చూపించిన మెథడ్ని బట్టి నేను రామ అనే పదానికి ఒక స్త్రీ లేదంటే కుష్టి లేదంటే కుష్ఠోడు అని నేను ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు అనమాట. రమించినట్టు ఆడది అని అంటే రతి క్రీడకు సిద్ధంగా ఉన్నది లేదంటే రతి క్రీడకు ఉన్న స్త్రీ అని అర్థం. ఇప్పుడు మీరు పలికే శ్లోకాలకి లేదా స్లోగన్స్ కి దాన్ని నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నా. జై శ్రీరామ్ అని అంటే జై కుష్ఠోడు అని అర్థమా, జై శ్రీరామ్ అని అంటే జై ఆడది అని అర్థమా, జై శ్రీరామ్ అని అంటే జై రతి క్రీడకు సిద్ధపడ్డ ఆడది లేదా రతి క్రీడకు ఉన్న స్త్రీ అని అర్థమా. జై శ్రీరామ్ అంటే ఇన్ని అర్థాలు వస్తున్నాయి. మరి దీనికి నువ్వేం సమాధానం చెప్తావో లలిపిత్తు. ఇక నుంచి మేము రామ అనే ప్రతిసారి కూడా కుష్ఠోడు లేదంటే స్త్రీ అని పిలుస్తూ ఉంటాం. నీకు ఓకేనా? ఎక్కడ చూడు, కృష్ణ అనే పదానికి బ్లాక్ అండ్ డార్క్ అని అర్థం వస్తుంది. అంటే నువ్వు అన్నట్టే అచ్చ తెలుగులో నలుపు లేదా కర్రోడు లేదంటే చీకటి అని అర్థం వస్తుంది. అంటే ఇక్కడ నుంచి మీరు ఏమని పాటలు పాడుకోవాలంటే గోకుల బ్లాక్ గోపాల డార్క్ లీలలు సాలయ్య అని పాడాలన్నమాట. ఎరా దీనికి ఒప్పుకుంటారు నువ్వు లలిపిత్గా? ఒప్పుకోవాలి మరి, నువ్వు చెప్పిన మాత్రమే ఇప్పుడు నేను నీ దేవుళ్ళ మీద ఉపయోగించాను అనమాట. ఇంకా మూడో దానికి వద్దాం. అదేంటంటే ఈడి ఛానల్ పేరు హిందూ జనశక్తి. అసలు హిందూ అంటే దానికి అర్థం నెట్ లో ఏమని చూపిస్తుందో, వీళ్ళు గురువు గారు ఏమని చెప్పారో దాన్ని కొన్నింటికి యాడ్ చేసి నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను అనమాట. అది ఎంత దరిద్రంగా ఘోరంగా ఉంటుందంటే చూడండి. నెట్ లో హిందూ అనే పదానికి అర్థాలు ఏమేమి ఉన్నాయంటే బ్లాక్ థీఫ్ స్లేవ్ అంటే బ్లాక్ అంటే నలుపు, థీఫ్ అంటే దొంగ, స్లేవ్ అంటే బానిస. ఇప్పుడు వీటిని వీళ్ళ కొన్ని స్లోగన్స్ కి యాడ్ చేసి మీకు చూపిస్తాను చూడండి. వీడి సంస్థ పేరే హిందూ జనశక్తి. నెట్లోని హిందూ అంటే ఈ అర్థాలు వస్తున్నాయి కాబట్టి ఈ అర్థాలని అక్కడ యాడ్ చేసి చూద్దాం. హిందూ జనశక్తి కాస్త ఏమైందంటే థీఫ్ జనశక్తి అంటే దొంగ జనశక్తి అని అర్థం వస్తుంది. రెండోది స్లేవ్ జనశక్తి అంటే బానిస జనశక్తి అని వస్తుంది. అంటే మీ ఛానల్ పేరు మీ సంస్థ పేరు నువ్వు చెప్పిన మెథడ్ని బట్టి ఆలోచిస్తే దొంగ జనశక్తి నీ సంస్థ పేరు, అంతేనా? బానిస జనశక్తి నీ సంస్థ పేరు. ఇప్పుడు కొంతమంది అమాయక హిందూ సోదరుల ఇంట్ల మీద ఈ అర్థాలు తెలియక కొన్ని స్లోగన్స్ ని పెట్టుకుంటారు. అవి చూద్దాం. అబ్బా ఓ హిందూ మేలుకో. దీనికి హిందూ అనే పదం దగ్గర నెట్లో వచ్చిన పదాలని మనం యాడ్ చేద్దాం. ఓ హిందూ మేలుక అని ఉంది కదా, దీన్ని మనం యాడ్ చేసిన తర్వాత ఎలా తయారైందంటే ఓ దొంగ మేలుకో, ఓ బానిస మేలుకో అని ఉంది. ఇప్పుడు ఇంకోటి హిందువుగానే పుట్టాం హిందువుగానే మరణిద్దాం. దీనికి వాడి మెథడ్లోని ఆ అర్థాలు మనం ఇక్కడ యాడ్ చేస్తే హిందూ అనే పదం దగ్గర మనం యాడ్ చేసి చదువుకుంటే దొంగగానే పుట్టాం దొంగగానే మరణిద్దాం, బానిసగానే పుట్టాం బానిసగానే మరణిద్దాం. అబ్బా అబ్బాబ్బాబ్బా ఏం వస్తున్నారు అర్థాలు.
నెక్స్ట్ ఇంకోటి జై శ్రీరామ్ అంటే పైన ఏమనుందంటే ఇందాక మనం చూసిన దాన్ని బట్టి జై ఆడది లేదంటే జై స్త్రీ లేదా జై కుష్టోడు అని యాడ్ చేసుకుంటే కిందకు వస్తే హిందువునని గర్వించు హిందువుగా జీవించు అంటే దీని అర్థం ఏంటంటే మనం ఆ అర్థాన్ని యాడ్ చేస్తే దొంగనని గర్వించు దొంగగా జీవించు, బానిసనని గర్వించు బానిసగా జీవించు. అమ్మ బాబోయ్ ఏమున్నారా అర్థాలు. హిందువులం మేము హిందువులం, అబ్బా సరే దొంగలం మేము దొంగలం, ఇలాగొచ్చింది కదా మరి దాని అర్థం. బానిసలం మేము బానిసలం, మరి నీ మెతను బట్టి ఆలోచిస్తే అలాగే ఆలోచించాలి. మరి ఇంకోటి హిందువుగా పుట్టాలి, అమ్మ బాబోయ్ అంటే నెట్ లో వచ్చిన అర్థాలను మనం ఇక్కడ యాడ్ చేస్తే దొంగగా పుట్టాలి లేదా బానిసగా పుట్టాలి అన్న అర్థాలు వస్తున్నాయి. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. హిందువుగా జీవించు హిందువుగా మరణించు. హిందూ అనే పదం దగ్గర మనకు వచ్చిన అర్థాలని మనం అక్కడ యాడ్ చేస్తే దొంగగా జీవించు దొంగగా మరణించు, బానిసగా జీవించు బానిసగా మరణించు. ఇలా ఉన్నారా మరి నెట్ లో అర్థాలను చూస్తుంటే. ఒరే లలిపిత్తుగా మమ్మల్ని గెలకొద్దురా అంటే మరి నువ్వు గెలుకుతావు తన్నించేసుకుంటావు. అది ఏ నువ్వు అత్తమానికి అలా అంటున్నావు కాబట్టి నీకు మాత్రం దొడ్డు పురుగు నువ్వు మాత్రం దొడ్డు పురుగుడువే. ఎందుకంటే ఆ అశుద్ధంలోనే ఉంటావు. అదే నీ జీవితం, అదే నీ బతుకు, అదే నీ ప్రపంచం. ఆ అశుద్ధంలోనే ఉండి ఈ మాటలన్నీ ఆడుతుంటావు. దొడ్డు పురుగులా ఉండు. నా దగ్గరకు వచ్చి ఏదో పెద్ద పురుగులా చేసావనుకో మెలికేసి నలిపేస్తాను అంతే. అంటే దమ్ముంటే వాడిని బయటకు రమ్మని రా, ఎప్పుడైనా మాస్క్ తీసి. అప్పుడు ఆడు మగోడు నువ్వు మగోడు, లేకపోతే మీ ఇద్దరు తేడాగాళ్ళు తెలిసిపోద్ది. దమ్ముంటే మాస్క్ తీయండిరా, ఎవడు మాడగాలో ఎవడు మగవాళ్ళు చూసుకుందా అన్నాడు. అరే ఆ రోజా విజయవాడలో చూడలేదేంటి మేము? హనీ జాన్సన్ గారు మగాళ్ళ చిటికేసి నీ ధర్మంలో ఒప్పుంటే నేను క్రైస్తవుడి నుంచి వదిలిపోయి హిందుత్వాన్ని తీసుకుంటాను అన్నాడు. నేను గెలిస్తే నువ్వు హిందుత్వాన్ని వదిలేసి క్రైస్తవుడిగా మారిపోయి నీకు ఎక్కడ కృష్ణానదిలో బాప్తీసి ఇచ్చేస్తాను అన్నాడు. దెబ్బకి నీ గురువు పంచి తడుపుకున్నాడు, నువ్వేమో పేంట తడుపుకొని మొగాలు కూడా చూపించుకొని వెనకాల మాకు ముడ్లు చూపించుకొని పరిగెట్టారు. ఓ సాహో మర్చిపోయి అనుకున్నావా? అవసరం చూడమ్మా నిరూపిస్తే నేను రాసి పెట్టి నేను బొట్టి పెట్టుకొని నా నల్లగా వెళ్ళిపోతాను, ఆయన శిష్యుడు అయిపోతాను నేను. లేకపోతే వచ్చేది నేను బాప్తీసు ఇస్తాను. రెడీ అయితే చెప్పండి, సంతకం బయలుదేరండి. ముడ్లు చూపించుకొని పరిగెత్తే నువ్వెక్కడ దొడ్డు పురుగ్గా మళ్ళీ మమ్మల్ని ప్రశ్నిస్తావా? నేను ముఖం చూపిస్తా ఏటి చూపించకపోతా ఏటి? ప్రశ్న వస్తుంది, సమాధానం చెప్పాలా? అర్థమవుతుందా? నేను ముఖం కానీ చూపించుకొని వచ్చాను అనుకో ఇదే పని మీద ఉండాలా. ఎందుకంటే నేను ప్రీచర్ని కాదు, నాకు కూడా కొన్ని మూవీస్ పని ఉన్నది, నా జీవనోపాధి ఉన్నది, అలాగే ఎడిటింగ్స్ దేవుడి పని అన్నీ ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటా. అర్థమైందా? తిరుపతిలో అన్నదానం జరుగుతుంది. కుల మత ప్రాంత భాష లింగ ఏది లేకుండా అన్ని వర్గాలకు వరకు జరుగుతూ ఉంది. అమ్మ బాబో ఎటువంటి చెప్పారుడే. టీటీడీలోనట కుల మత వర్గ భేదాలు లేకుండా అందరికీ భోజనం ఎట్టేస్తానరటమ్మా. ఒరే టీటీడీలోని క్రైస్తవుడినే ఉండనవట్లేదు మీరు. ఒక జాబ్ చేసుకున్నాడు, ఆడ అర్హతను బట్టి అక్కడ జాబ్ చేసుకుంటున్నాడు, ఆయన కూడా మీరు ఉండనవ్వట్లేదు. సరే కనీసం అక్కడ జాబ్ చేసుకున్నాను కూడా వేరే మతస్థుని ఉండనవ్వట్లేదంటే అక్కడ భోజనాల పంక్తిలోని వేరే మతస్థుడు అక్కడికి వచ్చి ఎందుకు కూర్చుంటాడు? ఒక క్రైస్తవుడు కానీ ముస్లిం కానీ మీ దేవాలయాలకు వచ్చి ఆ దేవాలయాల్లో భోజనం చేస్తారని మీరు ఎలా అనుకున్నారు? క్రైస్తవ సోదరులకి హైందవ సోదరులకి నా ప్రశ్న, టీటీడీలో అన్నదానం ఎక్కడ జరుగుతుంది? టీటీడీలోనే జరుగుతుంది. టీటీడీకి వెళ్ళే వాళ్ళు ఎవరు? హైందవ సోదరులు వెళ్తారు. ఎందుకంటే అక్కడ దర్శనం కోసమో లేదంటే వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికో లేదంటే వాళ్ళ దేవుని సమర్పించుకోవడానికో అక్కడికి వెళ్తూ ఉంటారు. అక్కడ భోజనం చేసేది ఎవరు? ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళు అక్కడ చేస్తారు, అవునా? అయితే అక్కడికి వెళ్ళిన వాళ్ళు అయితే సమర్పించుకోవడమో లేదంటే ఏదో ఒకటి నిలువు దోపిడి ఏదో ఒకటి ఇచ్చుకుంటారు, లేదంటే వాళ్ళకు ఉన్నది ఏదో ఇస్తారు, అన్ని చేసుకుని అక్కడ టోకెన్లు తీసుకొని అక్కడ భోజనంలో కూర్చుంటారు. ఈ భోజన పంక్తిలో కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా
హైందవ సోదరులే ఉంటారు. మరి ఈడేటి కుల మత వర్గ భేదాలు లేకుండా అందరికీ భోజనం పెట్టేస్తారంటే, క్రైస్తవులు గాని ఇస్లాం సోదరులు గాని లేదా ఇతర మతస్థులు గాని అక్కడికి వెళ్ళి భోజనం ఎందుకు చేస్తారు? ఇవన్నీ కూడా తెలుసు కదరా నీకు, అవన్నీ ఎందుకు దాచేస్తున్నావు? నువ్వు కుల మత భేదాలు లేకుండా అక్కడ భోజనం పెడతానని అన్నావు. క్రైస్తవ సోదరులు కానీ ఇస్లాం సోదరులు కానీ ఇతర ఏ మతస్థులు కానీ హైందవేతర మతస్థులు కానీ ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి ఎందుకు భోజనం చేస్తారు? నాకు దీనికి ఆన్సర్ కావాలా? వీళ్ళంతా హిందువులు కాబట్టి వాళ్ళు ఏం చేసినా నీకు ఎక్కడో చోట బొక్కెతికే ప్రయత్నంలోనే ఉంటావురా బొక్కలాగా. అన్నదానాలు అన్నట్ట హోల్ని వెతికామంట. ఎవరు? నువ్వు వెతికావా మేము వెతికామరా దొడ్డు పురుగ్గా? నువ్వేమన్నా ఒకసారి విను. వీడు మాట మాట్లాడితే పేదవాళ్ళకి ఏం చేయట్లా మేమేదో ఇంతవరకు కట్టగట్టి పెట్టేస్తున్నాం అంటున్నాడు. ఈడు 10 రోజులకు ఒకసారి పట్టుకెళ్ళి 10 పులిహోర పట్టాలతోనే మొత్తం ప్రజానికి అందరినీ ఉద్ధరించేసినట్టు పోజులు పెడతా ఉంటాడు హనీ జాన్సన్. ఓబీసీ నుంచి కొంతమందికి భోజనాన్ని పంచుతున్నప్పుడు వాటిని తీసుకొని వాటి కోసం మాట్లాడుతూ ఈడేమన్నాడంటే పొట్టలు ఇచ్చేస్తా అయిపోయింది, పెద్ద ప్రపంచాన్ని ఉద్ధరించేస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నావు అని అన్నాడు ఈ దొడ్డు పురుగోడు. అన్నదానాన్ని తక్కువ చేసి మాట్లాడింది ఎవడు? నువ్వా మేమా? అసలు టీటీడీలోని భోజనాల కోసం మాట్లాడే పని మాకు లేదు, కానీ దానికోసం మేము ఎందుకు మాట్లాడాం? నువ్వు ఓబీసీసీ వారు ఏదో వారికి తోచింది వారు చేస్తున్నారు, మాకు తోచింది మేము చేసుకుంటున్నాం, మాకు దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటున్నాం, వాళ్ళు మా ఇంటికి పిలిపించి తెలిసిన వాళ్ళకి మాత్రమే పిలిపించి వాళ్ళకి ఏవో ఇవ్వడం చేయడం కాదు. లేని వాళ్ళు, లెగలేని వాళ్ళు, రాలేని వాళ్ళు అక్కడ ఉండిపోతారు. అలాంటి వారికి భోజనాలు ఎవరు పంచుతారు? నువ్వు తీసుకెళ్లే 4 పులిహోర పొట్లాలతోనే మొత్తం ప్రపంచాన్ని బతికిచ్చేస్తున్నట్టు పోజు కొడతావేంట్రా అని నేనంటే, ఎరా అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటావు, నేను ఇచ్చే పులిహోర పొట్లాల్లో పరబ్రహ్మ ఉండడా అని అడుగుతున్నావు. రేపు పెచ్చమోహమా? నీకు అర్థం కాదు ఏంటంటే, నువ్విచ్చే పులిహోర పొట్లంలో కాదురా, ప్రపంచంలో ఉన్న ప్రతి అణువు కూడా పరబ్రహ్మ స్వరూపమే. సమం సర్వేషు భూతేషు తిష్టంతి పరమేశ్వరం. ఆ పరమాత్ముడు అన్నింట్లోనూ ఉన్నాడు. ఆ అన్నింట్లో ఉన్న పరమాత్ముడిని మేము అనుభవిస్తాము, మేము నమ్ముతాము. ఎరా దొడ్డు పురుగ్గా, మరి ఆ అన్నంలో పరబ్రహ్మ ఉన్నాడని నువ్వేదో నమ్ముతున్నావు కదా, మరి ఆ పంచుతున్న పొట్టంలోనే ఉన్న పరబ్రహ్మాన్ని నువ్వెందుకు ఎద్దేవా చేసావు? నువ్వెందుకు ఎటకారంగా మాట్లాడావు? అంటే ఒక క్రైస్తవుడు పంచుతున్నాడు కాబట్టి నువ్వు అది చూడలేక పిచ్చెక్కిపోయి ఎర్రెక్కిపోయి మండిపోయి ఎర్రెక్కిపోతున్నావు కదా. అంటే నీ మాట ప్రకారం అందులో ఉన్న పరబ్రహ్మాన్ని నువ్వు ఎటకారం చేసావన్నమాట. ఎలా దొడ్డు పురుగు, అంతే కదా? నేను నీలాగా పులిహోర పొట్లాలు పెరుగన్నం పొట్లాలు పంచలా. ఆ పొట్లాల్లోని మేము ఎప్పుడైనా సరే పులిహోర గాని పెరుగన్నం గాని పెట్టినట్టు నువ్వు చూపిస్తే నువ్వేం చేయమంటే అది చేస్తున్నావురా. మేము పులిహోర గాని పొట్లాల్లోని పులిహోర గాని పెరుగన్నం గాని పెట్టినట్టు నువ్వు చూపిస్తే అది అతనానికి కూడా పులిహోర పెరుగన్నం అని అంటున్నావు. మరి మేము అసలు ఇన్నిసార్లు పెట్టాం కానీ ఎప్పుడు కూడా పులిహోర కానీ పెరుగన్నం కానీ పెట్టలే, ఇంకా బిర్యానీ పెట్టాం చెప్పకూడదు. కాబట్టి నీలాంటి దొడ్డు పురుగు కూడా అడుగుతున్నాడు కాబట్టి నీకు చెప్పాల్సి వస్తుంది. అందులోని మేము మాంసం పెట్టాం, చికెన్ పెట్టాం, చేపలు పెట్టాం, రొయ్యలు, గుడ్లు, ప్రతిదీ కూడా ప్రోటీన్ అందించే ఆహార పదార్థాలని మేము వాడుతున్నాం. అర్థమైందా? మేము పంచే భోజనంలో ప్రోటీన్ ఉండేటట్టు చూసుకుంటాం. అది గుడ్ అయినా అవ్వండి, లేదంటే చికెన్ కానీ ఫిష్ కానీ ప్రాన్స్ కానీ ఇందులోని ఏదైనా సరే మేము పంచాం. అంతేగాని పులిహోర పొట్లాలు పెరుగు పొట్లాలు ఏమి ఇవ్వలేదురా బాబు. ఎరా దొడ్డు పురుగు, నీకు నచ్చినట్టు చెప్పుకెళ్ళిపోతున్నావు. ఎవడు అడగడానా? నువ్వు నిరూపించాలి. ఇప్పుడు మేము పులిహోర పొట్లాలు లేదా పెరుగన్నాలు ఇచ్చామని నువ్వు నిరూపించాలా. అర్థమైందా?